भारत माता की, भारत माता की। नमः पार्वती पतये, हर हर महादेव। ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఎవరో మైకులో అంటే నాకు సరిపోదు, అందరి నోట్లోంచి రావాలి. ఇప్పుడే వారు చేసింది శంఖనాదం, మనం చేయాల్సింది సింహనాదం. ఓం నమః శివాయ. నో రెండో మైక్ వాడకండి ప్లీజ్. వాళ్ళ గొంతుల్లోంచి లైక్తో రావాల్సిందే తప్ప మీ మైక్లోంచి రావద్దు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, హర హర, గట్టిగా హర హర, హర హర. ఇప్పుడు ఒక్కసారి ఒక మంచి అద్భుత దృశ్యాన్ని ఆవిష్కరిద్దాం. రెడ్డి ఆడు తిరుగు. ఈ గ్రౌండ్లో, ఈ సభా వేదికలో కొన్ని వేల కమలాలు పుయ్యాలి. అందరూ రెండు చేతులు పైకెత్తండి, అద్భుతంగా కనబడాలి. మన రాకేష్ రెడ్డి గారు చేసిన కృషికి ఒక రాక్ వచ్చేలా చూడాలి. గట్టిగా అందరూ హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే, హరే రామ, హరే రామ, రామ రామ, హరే హరే. జై శ్రీరామ్. ఓం నమః శివాయ. హర హర, హర హర, హర హర. వందే వందే వందే. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ప్రియా హిందూ బంధువులారా, ఓరుగల్లు ఇందాక ఎందరో పెద్దలు చెప్పినట్లుగా ఇది పోరుగల్లు. మనందరికీ తెలుసు. మనం అందరం ఇక్కడ పుట్టి, ఇక్కడ పెరిగి, ఇక్కడ కొట్లాడేటువంటి లక్షణం, ప్రశ్నించే తత్వం కలిగినటువంటి నేలలో పుట్టారు. ఇది చాలా భాగ్యం. అయితే మన పూర్వీకులు మనకిచ్చినటువంటి దేవాలయాలు కావచ్చు, సంస్కృతి కావచ్చు, విలువలు కావచ్చు, ఇవన్నీ మనం వచ్చే తరానికి ఇవ్వాలి. ఇవ్వాలంటే మనం వాటిని పాటించాలి. ఇలా పాటించే క్రమంలో ఒక్కొక్కసారి మనం ఈదవలసి ఉంటుంది, అవమానం పొందవలసి ఉంటుంది. అటువంటి పరిస్థితులు చాలాసార్లు వచ్చి వెళ్ళిని మళ్ళీ రాకుండా ఉండడానికి మనం ఎవరితో ఎలా ఉండాలో మనని మనం చెక్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితి, సమయము, కాలము, ఆవశ్యకత ఉంది. మీ అందరికీ ఒక చిన్న కథ చెప్పి నేను విషయంలోకి వెళ్తాను. ముందుగా మీ అందరికీ ఈ ఓరుగల్లు, ఈ హనుమకొండ, ఈ 3 పట్టణాలు ఉన్నాయి కదా, ఓరుగల్లు, హనుమకొండ, కాజీపేట. ఈ 3 పట్టణాలు, ట్రసిటీస్. మీ అందరూ ఇక్కడ గుమిగూడి ఇంత అద్భుతంగా మా ఏనుగుల రాకేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అద్భుతంగా శివరాత్రి జరుపుకుంటున్న మీ అందరికీ కూడా శివరాత్రి, మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఓం నమః శివాయ. అలాగే ఇందాక వేదిక పైన ఉన్నటువంటి పెద్దలు, వచ్చి వెళ్ళిన వాళ్ళు కావచ్చు, ఇక్కడ కింద ఉన్నటువంటి పెద్దలు కావచ్చు, అందరికి కూడా మరొక్కసారి మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈ ఇంత పెద్ద కార్యక్రమంలో ఇది రెండోసారి నేను పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈరోజు మా అమ్మ లేదు, 10 ఏళ్ళు అయింది. కానీ ఇవాళ మా అమ్మ పుట్టినరోజు. మా అమ్మ పేరు విజయలక్ష్మి. మా అమ్మకి ఎక్కడున్నా నా ప్రణామాలతో. మనం ఎప్పుడు మర్చిపోకూడనటువంటివి మన పెద్దవాళ్ళు చెప్పారు, మీ అందరికీ తెలుసు. అయినా ఒకసారి చెప్పండి. మాతృదేవో భవ. ఇక్కడ ఎంతమంది ఉపవాసం చేశారు ఇవాళ? ఓ, ఏమిటి ఇంతమంది? ఇడ్లీ దోశలు తినేసా? లేదు. ఓ, మీరు తోపు.
ఐ డోంట్ వాంట్ టు స్టాప్. ఉపవాసం అంటే ఏమిటి? సమీపంగా ఉండడం. ఎవరికి సమీపంగా ఉండడం? శివుడికి. శివుడు ఎక్కడ ఉన్నారో ఇప్పుడే మన దేశపతి శ్రీనివాస్ గారు చెప్పారు కదా. శివుడు ఎక్కడున్నాడు? మనం అందరం విన్నాం కదా చాలాసార్లు. నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు, నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు, నాలోన గల శివుడు నీలోన గల శివుడు ఒక కన్ను తెరవగలడు, నీ రెండు కళ్ళు మూయగలడు కదా. ఎందుకంటే శివుడి దగ్గర కరుణతో కూడినటువంటి రెండు కళ్ళు ఉన్నాయి. తప్పనప్పుడు కాఠిన్యం చూపించవలసి వచ్చినప్పుడు చూపించేటువంటి మూడో కన్ను కూడా ఉంది. ఆయన మూడో కన్ను తెరిస్తే మనం రెండు కళ్ళు మూసేస్తాం. అందుకే ఆయన మనం చక్కగా ఉన్నప్పుడు వీరభద్రుడై భద్రకాళితో పాటు మనకి భద్రతనిస్తాడు. మరి మనం చక్కగా లేనప్పుడు రుద్రుడై తాండవం చేసి ఎక్కడ పంపించాలో అక్కడ పంపిస్తాడు. అందుకనే శివుడికి ధర్మమే తప్ప వాడు మా పార్టీ వాడు, మా ఊరు వాడు, మాకు కావలసినోడు, మా కులపోడు, వాడిని మనం సైడ్ వేసేద్దాం అనుకోడు. దానికి రుజువు ఏంటి? అంత గొప్ప తపస్సు చేసినటువంటి వాడు, కైలాసాన్నే ఎత్తి శివుణ్ణి కదిలించినటువంటి వాడు, ఆయన దగ్గర వరాలు పొందినటువంటి వాడు రావణాసురుడు. కానీ రావణాసురుడు యుద్ధం చేస్తుంటే రాముడితో శివుడు వచ్చి ఆయనకి సపోర్ట్ చేయలేదు. ఎందుకు చేయలే? సపోర్టు చేయలేదు, సప్పుడు చేయలే. ఎందుకు చేయలే? ధర్మం. ధర్మం ఎక్కడుంటే అక్కడ దైవం ఉంటాడు. అంతేగాని వాడు ఏం చేసినా వాడి వెనకాల ఉంటే దైవం కాదా, దెయ్యం అవుతుంది. అర్థమైందా? ధర్మమే ప్రధానం. కాబట్టే మన నేలను మనం ఏమని పిలుస్తాం? అందరూ చెప్పండి, ధర్మభూమి. గట్టిగా మీ ఉపవాసం యొక్క శక్తితో భక్తితో ధర్మభూమి, పుణ్యభూమి, వేదభూమి, ఋషిభూమి, మన మాతృభూమి. కాబట్టి ఈ భూమిలో పుట్టినందుకు మనం చాలా అదృష్టవంతులం, భాగ్యవంతులం. అదే సమయంలో కొంచెం మనం తెలివిగా కూడా ఉండాలి. గతంలో చాలా దెబ్బలు తిన్నాం, మళ్ళీ మళ్ళీ తినకుండా ఉండడానికి మీకు ఒక కథ చెప్పాలి, ముచ్చట చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే, ఒక నది మధ్యలో చిన్న ఐలాండ్, దివి, దాంట్లో చెట్టు కింద ఒక కంత, అందులో ఒక ఎలుక. నదికి వరదొచ్చి నీళ్లు పెరిగినాయి. ఆ నీళ్లు అందులోకి వచ్చినాయి, ఎలక బయటకు వచ్చింది, ఈదులాడుతుంది, బయటికి పోవాలి, గట్టు మీద పోవాలి. ఇంతలో ఒక తాబేలు కనబడింది. తాబేలు నన్ను ఎక్కించుకోవు అంది. ఎక్కించుకుంది. కాసేపటికి ఒక తేలు కనబడింది. ఆ తేలు కూడా నేను ఎక్కుతానంది. ఈ తాబేలుతో ఎలక చెప్పింది, అది చాలా డేంజరు, అది కుడుతుంది, నిన్ను కూడా చంపుద్ది అని. కానీ ఇదేమందంటే, ఈ తాబేలు సెక్యులర్, ఇది చెప్పింది, ఏం కాదు, నా వీపు నేను తోపు, డోంట్ స్టాపు అంది. ఎక్కించుకున్నాక కాసేపటికి తేలు తన బుద్ధి చూపించింది. ఏం చేసింది? కాటేసింది. ఎలక చచ్చిపోతూ చెప్పింది, ఇదిగో దీన్ని ఎక్కించుకున్నావు, ఇది నన్ను చంపింది అని. ఒడ్డుకెళ్ళిన తర్వాత ఈ తేలు ఈ తాబేలును కూడా కలిసింది. అది అడిగింది, అది చెప్పినా నేను వినలేదు, నేను నిన్ను ఒడ్డుకు తీసుకొస్తే నన్ను ఇలా ఎందుకు చంపుతున్నావు అంటే, అది చెప్పినా వినకపోవడం నీ తప్పు, ఇలా కాటేయడం మా అలవాటు, అది 1000 సంవత్సరాలుగా 100 సంవత్సరాలుగా మేము ఇదే చేస్తున్నాం, అందుకే ప్రపంచం అంతా మేము ఇలాగే ఉండి కొత్త కొత్త దేశాలు పుట్టిస్తుంటాము అంది ఆ తేలు. మీకు అర్థమై ఉండాలి ఆ తేలేదో. అందుకని మీ అందరికీ ఏం చెప్తున్నా అంటే, కొంచెం కొనేటప్పుడు తినేటప్పుడు హిందీలో దేకండి అని చెప్తాను. హిందీలో దేకడం అంటే మీకు తెలుసు, తెలుగులో దేకూడదు అనుకుంటే
ఖచ్చితంగా తినేటప్పుడు కొనేటప్పుడు చూడాలి. అందులో ఏం కలుస్తుందో, ఏం కలుపుతున్నారో, ఎవరు వండుతున్నారో, ఎవరు వడ్డిస్తున్నారో, ఎవరు పెడుతున్నారో. ఏది పెడితే అది మనం తినకూడదు. మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి. ఆరోగ్యంగా ఉంటేనే కదా ఇంత గట్టిగా మాట్లాడగలుగుతాం, అవునా? కాబట్టి గట్టిగా గట్టిగా ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. అందుకని ఆహారం మన యొక్క జీవితాన్ని నడుపుతుంది. కాబట్టి ఆహార విషయంలో మనం శ్రద్ధగా ఉండాలి. ఊరికే ఏదో టీవీలో వచ్చిందనో ఫేస్బుక్లో వచ్చిందనో 4 AM బిర్యానీ తినేది, అది లేచే టైమా తినే టైమా కదా? బ్రాహ్మీ ముహూర్తం కాస్త మనం బ్రహ్మరాక్షస ముహూర్తం చేసేసాం. అది తినే టైం కాదు కదా, లేచే టైము, బాడీని ఫిట్గా ఉంచుకునే టైము. ఇప్పుడు మనం చాలామంది సినిమా హీరోలను చూస్తుంటాం, 60-70 వచ్చినా కూడా వాళ్ళు యంగ్గా ఉంటున్నారు, సాంగులు పాడుతున్నారు, చేస్తున్నారు. ఎందువల్ల? ఫుడ్ విషయంలో వాళ్ళ కంట్రోల్ ఉంది, అవునా కదా? ఒక ఇంటర్వ్యూలో చూశాను నేను, మీరు తింటారా దద్దోజనం అంటే చెప్పాడు, నేను తిన్నన్నాడు. మరి ఫ్రెంచ్ ఫ్రైస్ తిననన్నాడు. ఇంకేదేదో డ్రింక్ ఏదో అడిగి తిననన్నాడు. డూ ద డ్యూ అని యాడ్ ఇస్తారు, సూటిగా సుత్తి లేకుండా అని యాడ్ ఇస్తారు. అవన్నీ వాళ్ళు తాగుతారా? వాళ్ళు తింటారా? వాళ్ళ పిల్లలు పెడతారా? మరి మనం ఎందుకంటే పాడు చేసుకోవడం? ఈ దేహం మనకిచ్చినటువంటి గొప్ప భాగ్యం, గొప్ప అవకాశం. అందుకే హిందీలో చెప్పారు కదా, జిందగీ న మిలేగా దోబారా. అందుకని మనం చేయకూడదు దుబారా, ఇది మళ్ళీ రాదు. కాబట్టి దీన్ని కాపాడుకోవాలి. దీని ద్వారా మన యొక్క సంస్కృతిని, మన కుటుంబాన్ని, మన ధర్మాన్ని, మన దేశాన్ని కాపాడుకోవాలి. ఎందుకండి ప్రతాపరుద్రుడు అంత పోరాటం చేసి అంత దారుణమైనటువంటి మరణాన్ని పొందాడు. ఎవరి కోసం అండి ఆయన ఫైట్ చేసింది? మన కోసమేనా? కాకతీయులు కట్టినటువంటి ఆ ట్యాంక్ సిస్టమ్ ఏదైతే ఉందో, మొన్న 1 నెల 2 నెలల క్రితం హైదరాబాద్లో భాగ్యనగర్లో ఒక వరంగల్ ఆయన అక్కడ ఉంటున్నారు, ఒక రెడ్డి గారు, వారు చెప్పారు. అంటే వారు కూడా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ఉండి రిటైర్ అయిన వ్యక్తి. మేము చాలా కాలం పనిచేశాము, మనం కడితే 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఉంటాయేమో ఈ ట్యాంక్స్, కానీ వాళ్ళు 800 సంవత్సరాల క్రితం అంత బాగా ఆలోచించి కట్టారు, వాటికి అసలు ఈ తిరుగు లేదు అన్నారు. అటువంటి తిరుగులేనటువంటి కాకతీయులు పుట్టినటువంటి కాకతీయులు ఏలినటువంటి ఈ ఓరుగల్లులో, ఈ పోరుగల్లులో పుట్టి మనం గతం మర్చిపోయి మతం మారితే అంతకంటే కథమైపోయేటువంటి స్థితి ఉందా? కాబట్టి మన పూర్వీకులు చాలా గొప్ప వాళ్ళండి, మన ధర్మం చాలా గొప్పదండి. మన పూర్వీకులు మనం మర్చిపోకూడదండి, వారు చేసిన త్యాగాలు మనం విడిచిపెట్టకూడదండి, వాటిని మర్చిపోకూడదండి. మనకు అందరూ కావాలి, అనుమానం లేదు. అక్కడ బోర్డు మీద రాసేది చూసారా, మనం ఎంట్రన్స్ అయ్యే చోట్లో సర్వే జనా, మీకు తెలుసు కదా. తర్వాత ఏంటి? సర్వే జనా. తర్వాత ఏం చెప్పాలి? సర్వే జనా. ఏం చెప్పాలి తర్వాత? మీకు తెలుసా తెలీదా? వెనకాల బోర్డు మీద రాసి ఉంది అక్కడ ఎంట్రన్స్లో, సర్వే జనా. ఒక్కసారి అందరు చెప్పండి, సర్వే జనా, సర్వే జనా, సర్వే జనా సుఖినో భవంతు. ఇందాక దేశపతి గారు చెప్పారు కదా, సర్వే సంతు నిరామయ, సర్వే సంతు భద్రాని, సర్వే సంతు సుఖినః, మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్. ఎవరికి దుఃఖం ఉండకూడదు, ఎవరికి అనారోగ్యం ఉండకూడదు, ఎవరికి టెన్షన్ ఉండకూడదు, అందరూ హ్యాపీగా ఉండాలి. ఎలా ఉంటారు హ్యాపీగా? మనందరం ఒక భావంతో ఉండాలి. అదేమిటి ఆ భావం? అందరి లోపల ఉన్నటువంటి దైవాన్ని దర్శించడం. ఆ దర్శించేటువంటి క్రమాన్ని మన పెద్దలు మనకిచ్చారు. అది భగవద్గీత, అది రామాయణం, అది మహాభారతం, అది భాగవతం. అలాగే మనం ఇప్పుడు తలుచుకున్నాం, ఇప్పటిదాకా శ్రీనివాస్ గారు, దేశపతి శ్రీనివాస్ గారు చెప్పినట్లుగా, పాల్కూరికి సోమనాథుడు నా కార్డ్స్ మీద వారినే కొట్టించాను. ఓ కంచె మన చాకల ఐలమ్మ, అలాగే మన కొమరం భీం, అలాగే మన కాలోజీ, ఇటువంటి గొప్ప వాళ్ళందరూ పుట్టినటువంటి ఈ నేలలో పుట్టినందువలన పుట్టినటువంటి వాళ్ళు అందరూ భాగ్యవంతులు. అయితే ఈ పౌరుషం మనకి నెమ్మదిగా డైల్యూట్ అయిపోతుంది. కారణం ఏంటి? రకరకాల ప్రభావాలు మన మీద ప్రభావం చూస్తున్నాయి. మనం పౌరుషాన్ని కోల్పోతే, అంటే పౌరుషం అంటే ఏంటండి? స్వాభిమానం. ఒక చెట్టుకి 1000 మందిని, ఆ ఊరి పేరు నాకు ఐడియా లేదు, ఎవరన్నా చెప్పండి, ఇదే జిల్లా అని నాకు గుర్తు,
ఒకే చెట్టుకి వేల మందిని ఉరి తీశారు రజాకార్ టైంలో. వాళ్ళందరూ ఎందుకు కొట్లాడారండి? ఎవరి కోసం కొట్లాడారండి? మనందరికీ తెలుసు. బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి, ఏ బండికి వస్తావు కొడక నైజాము సక్కరోడా అని పాడినటువంటి పౌరుషం ఎందుకు పాడారండి? అప్పుడు ఎన్ని వేల లక్షల తల్లుల తాళ్ళు తెగిని, ఎన్ని తలలు తెగిని. కాబట్టి ఆ గతం మనం మర్చిపోయి మళ్ళీ అది పునరావృతం కాకుండా ఉండాలంటే మనం గుర్తుపెట్టుకోవాలి, మన పూర్వీకుల త్యాగాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇన్ని గుళ్ళు కట్టారే, ఎందుకు కట్టారండి? వారు శివారాధన ఎందుకు చేశారు? శివారాధన చేయకుండా ఇందాక చెప్పినట్లుగా శివుడు జ్ఞానానికి ప్రతీక, శివుడు సత్వగుణానికి ప్రతీక, శివుడు వైరాగ్యానికి ప్రతీక. చూశారు కానీ ఎక్కడ ఉంటాడు? శ్మశానంలో ఉంటాడు. చాలా సింపుల్ వస్త్రధారణ చేస్తాడు. ఓ సందర్భంలో పార్వతీదేవి తపస్సు చేస్తున్నప్పుడు శివుడే మారువేషంలో వచ్చి, ఎందుకమ్మా ఆయన్ని ప్రేమించావు? ఆయనకి ఇల్లు లేదు, వాకిల్ లేదు, సరైన వెహికల్ లేదు, సరైన వస్త్రం లేదు, ఎద్దు మీద తిరుగుతాడు, ఓ పాత్ర లేదు అని ఆయనే అవమానిస్తూ మాట్లాడితే అప్పుడు పార్వతీదేవి చెప్పింది, ఆయన ఎద్దు మీద తిరుగుతాడని అంటున్నారు, కానీ ఏనుగు మీద తిరిగేవాడు కూడా ఆయన దగ్గరకు వచ్చి పాదాలు మొక్కుతాడు కదా అంది. ఏనుగు మీద ఎవరు తిరుగుతారు? ఇంద్రుడు. కాబట్టి శివుడు మనందరి లోపల ఉన్నాడు, మన అందరిలో కనబడుతూ ఉంటాడు. అందుకనే వేమన గారు ఓ సందర్భంలో చెప్పారు, అద్భుతంగా చెప్పారు. ఏం చెప్పారంటే, జీవులలో శివుడున్నాడండి, జీవులలో శివుడున్నాడండి, జీవుడే శివుడని తెలియండి, జీవుడే శివుడని తెలియండి, జీవహింస మానండి, జీవహింస మానండి, జీవుల మీ వలె ప్రేమించండి, జీవహింస మానండి. మనందరం ఏదో సందర్భంలో జీవుల్ని హింసిస్తూ ఉంటాం. దేనికోసం? నాలిక కోసం. కానీ మన నాలిక కోసం ఏలిక సృష్టించినటువంటి ఈ శరీరాన్ని మనం ఖరాబు చేయకూడదు. అందుకని గుర్తుపెట్టుకోండి, ప్రతి జీవిలో భగవంతుడు ఉన్నాడు. అదే మన భారతీయ తత్వం చెబుతుంది. కాబట్టి మనం అందరం కూడా దయతో కరుణతో జీవించాలి. అదే సమయంలో మన దేశానికి ధర్మానికి అవమానం జరిగేటువంటి పరిస్థితుల్లో పౌరుషంతో స్పందించాలి. మనం గతం మర్చిపోయి ఏదో ఒక లోభంతో లాభం కోసమని పక్కదారులు పట్టకూడదు. మన పూర్వీకులు అలా చేయలేకనా, వాళ్ళను వాళ్ళు అమ్ముడైపోలేకనా కాదు. మన ధర్మం ఎంత గొప్పది అంటే ఒక హిందీ పాటలో చెప్పారండి. మీరు పాడితే సంతోషం, లేదు నువ్వు పాడతాను, చక్కగా వినండి. చందన్ హై ఇస్ దేశ్ కి మాఠీ, తపోభూమి హర్ గావ్ హై, हर बाला देवी की प्रतिमा, बच्चा बच्चा राम है, बच्चा बच्चा राम है, चंदन है इस देश की माटी, तपोभूमि हर गाँव है, हर बाला देवी की प्रतिमा, बच्चा बच्चा राम है, हर शरीर मंदिर सा पावन, हर मानव उपकारी है, हर शरीर मंदिर सा पावन, हर मानव उपकारी है, जीवन का आदर्श यहाँ परमेश्वर का धाम है, जीवन का आदर्श यहाँ परमेश्वर का धाम है, बच्चा बच्चा राम है, చందన్ హై ఇస్ దేశ్ కి మాఠీ. ఇక్కడ మట్టి కూడా చందనమే. ఇక్కడ ప్రతి గ్రామము ఓ తపోభూమి, ప్రతి బాలిక ఓ దుర్గాదేవి, ప్రతి బాలుడు ఒక రాముడు, ప్రతి శరీరం ఒక మందిరం. ఇక్కడ పుట్టిన ప్రతి వాడి యొక్క లక్ష్యం పరమేశ్వరుని చేరడమే. కాబట్టి పరమేశ్వరుడు ఎక్కడున్నాడు? అంతటా ఉన్నాడు. మనం ఇందా చెప్పుకున్నట్లుగా నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు. కాబట్టి ఆ శివుణ్ణి పొందడానికి ఈ మహాశివరాత్రి
మన ఇండస్ ఫౌండేషన్ తరపున మన ఏనుగుల రాకేష్ రెడ్డి గారు ఇలా 6 ఏళ్ళుగా జరుపుతూ అద్భుతంగా చేస్తున్నారు. మీరందరూ కూడా ఓపిక్గా ఇన్ని వేల మంది చక్కగా ఈ హయగ్రీవాచార్య గ్రౌండ్లో ఈ హనుమకొండలో బంగారకొండలా కూర్చుని వింటున్నారు. మీ ఓపికకి మీరే ఒకసారి చప్పట్లు కొట్టుకోండి. మరి ఒక్కడిని కొడితే చాలదు కాబట్టి ఎంత బాగా ఎంతమంది చెప్తున్నారు. ఓ ముగిలయ్య గారు కావచ్చు, మన వినోద్ గారు చెప్పారు, ఎన్ని విషయాలు చెప్పారు. మన ఇక్కడ గతంలో 2004లో ఎంపీగా ఉన్నారు. వారు ఉన్నప్పుడు ఏం చేశారో చెప్పారు నాతో పక్కన కూర్చున్నప్పుడు. పేరిణి నృత్యం కాకతీయుల కాలంలో వారు యుద్ధభూమికి వెళ్ళే ముందు అది వారికి ప్రేరణగా చేసేవారట. దాన్ని చేస్తే మీరు బాగుంటుంది సార్ అంటే వారు ఇక్కడ ఎంపీగా ఉన్నప్పుడు ఇక్కడ ఆ పేరుని నృత్యం కోసం ఓ స్కూల్ పెట్టడం జరిగింది. ఈ పిల్లలంతా ఇందాక నృత్యం చేస్తుంటే ఆ స్కూల్ పెట్టినప్పుడు వీళ్ళు పుట్టలేదు అన్నారు. నిజమే కదా కదా కాబట్టి వారి జీవితంలో ఒక మర్చిపోలేనటువంటిది, చిరస్థాయిగా ఉండేటువంటిది అది గొప్ప పని. గిదబ్బిగా అంటూ వినోద్ గారు కదా. అలా ఇలా ఎందరో ఎంతో కృషి చేస్తేనే మనం ఇలా కూర్చుని ప్రశాంతంగా ఉత్సవాలు జరుపుకుంటున్నాం. కాబట్టి మనం ఇలాంటి ఉత్సవాలు ఇంకా జరుపుకోవాలి. నా అదృష్టం మొన్న దసరాకి ములుగు వెళ్ళాను, ఇప్పుడు శివరాత్రికి వరంగల్లో ములిగి తేలాను. ఇది నాకు చాలా అదృష్టంగా ఆనందంగా భావిస్తున్నాను. మనం అందరం కూడా మన ధర్మం గురించి తెలుసుకోవడం కోసం ఎందరో పెద్దలు ఎన్నో ఇచ్చి వెళ్ళారు. ఈ ఓరుగల్లు గడ్డ, ఈ వరంగల్లు, ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో పుట్టినటువంటి చాలామంది గొప్ప వాళ్ళు ఉన్నారు. అందులో ఈ తెలుగు వాళ్ళు ఎవ్వరూ మర్చిపోకూడని మహానుభావులు ఒక ఆయన ఉన్నారు. ఎవరైనా చేతులారంగ శివుని పూజించడేని, నోరు నవ్వంగ హరికీర్తినుడేని. ఎవరైతే నోరు నెప్పి పుట్టేలా హరిని కీర్తించరో, చేతులు నెప్పి పుట్టేలా శివుణ్ణి పూజించడో అటువంటి వాడు తల్లుల కడుపు చేటు అన్నటువంటి ఓ మహానుభావుడు. తెలుగులో భాగవతాన్ని ఆంధ్రీకరించినటువంటి మహనీయుడు ఎవరైనా బెమ్మర పోతన గారు మహానుభావుడు. కానీ మరి ఒక ప్రశ్న అడిగాను నేను ఇందాక ఎవరినో ఇంటికి వచ్చిన వాళ్ళని. మిమ్మల్ని కూడా అడుగుతాను, సిగ్గుపడకండి. 2 ప్రశ్నలు. ఒకవేళ ఇంకోసారి నేను వచ్చేసరికి మీరు చేతులు ఎత్తగలిగే స్థితిలో ఉండాలని కోరుకుంటాను. ఇప్పుడు ఎత్తలేకపోయినప్పటికీ ఎంతమంది ఇంట్లో పోతన గారి భాగవతం ఉంది నిజాయితీగా శివుడి సాక్షిగా? ఓసారి కెమెరాలు తిప్పండి. వినోద్ గారు మీరు వెనకాల చూడండి, 10 చేతులు కూడా లేవలేదు కదా, అవునా కదా? పోనీ ఎంతమంది బెమ్మెర వెళ్ళారు? కొన్ని చేతులు లేచినాయి. ఇంతవరకు ఆనందపడాలి. వెంకటేషు ధన్యవాదాలు. ఇప్పుడు ఇంకో ప్రశ్న అడుగుతాను, దానికి కూడా చేయలేవదు. మా ఇంట్లో టీవీ లేదు, చేయొద్దని చూస్తాను అంటే మీరంతా ల్యాప్టాప్లో చూస్తారేమో సీరియల్స్ కదా. టీవీ లేదు అంటే చెయ్యెత్తారంటే దాని అర్థం ఏంటి? ల్యాప్టాప్లో చూడాలి, లేకపోతే సెల్ ఫోన్తో సరిపెట్టుకుంటారా? మీకు ఊరికే ముచ్చట కోసం చెప్తున్నా. ఒక ఆమె జపం చేస్తుంటే దేవుడు వచ్చాడు. దేవుడు వస్తే ఆవిడ పైకి కిందకి చూస్తుందంట దేవుడిని. దేవుడికి తప్పలేదు, ఆయనకు సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇచ్చుకున్నాడు. నీకు ముసలి, నేను నీకు మోక్షం ఇద్దామని వచ్చాను అని అంటే ముసలాం అంది, ఏంటి మోక్షం ఇస్తావా? మోక్షం నేను చక్రవాకం సీరియల్ చూస్తుంటే అడ్డంగా నిలబడింది కాబట్టి మోక్షం ఇస్తాడు. మోక్షం తప్పుగా అంటే చక్రధారి అయినటువంటి విష్ణు వచ్చి మోక్షం ఇస్తానంటే ఈమెకు అక్కర్లేదు. ఈవిడికి చక్రవాకం సీరియల్ కావాలి. అంటే ఈ ముచ్చట 20 ఏళ్ళకి ముంగడదు కాబట్టి అప్పుడు చక్రవాకం. తర్వాత ఏవేవో వాకాలు వచ్చినాయి, ఏవేవో పాకాలు వచ్చినాయి. మీకు తెలుసు, తినేది పూతరేకులు, చూసేది మొగల రేకులు, తయారేది పోరంబోకులు అనాలా? మరి ఎంత టైం వేస్ట్ చేస్తారండి నాకు అర్థం కాదు. నేను వీడియో చూసా, ముసలామె ఆ టీవీలో సీరియల్ చూస్తూ ఏసై అంటుంది. ఎవరిని వేసేయాలి అసలు? అంత ఇన్వాల్వ్ అయిపోయారు. మనం చెప్పుకుంటే బాగుండదు, ముసల్దే కానీ అనాలనిపిస్తుంది, చెప్పాలనిపిస్తుంది, కోపం వస్తుంది ఒక్కోసారి. తెలంగాణ ఎక్స్ప్రెస్ పొద్దున
పొద్దుగాల ఎక్కి మేము మధుర బృందావనం పోవాలి. ఎక్కాం. సో ఎక్కితే నా సీట్ ఎదురుగా వాళ్ళు చాలా హైలీ ఎడ్యుకేటెడ్, ఆవిడకి 69, ఆయనకేమో ఒక 70+. నేను లేచి సూర్యుడికి నమస్కారం చేసుకుందామని సీట్లోంచి లేస్తుంటే ఆమె సెల్ చూస్తుంది. ఏం చూడొచ్చు అంటారు? ఒక 70 ఇంచుమించుగా ఉండే ముసలామె సెల్ ఫోన్లో ఏం చూడొచ్చు అంటారు? ఏ రామాయణమో, మహాభారతమో, ఏ ప్రవచనమో, ఏ నర్తనశాలో, ఏ భూకైలాసో ఇవి చూడాలి కదా. మరి ఏం చూస్తుంది? మీరు చెబితే నవ్వుతారు కానీ ముసల్దే కానీ సబ్జీ తిని పబ్జీ ఆడుతుందండి. ఎందుకంటే ఏం చెప్పను నేను, చాలా కోపం వచ్చింది నాకు.